నాకు 4 కొడుకులు సారు. నాకు 4 కొడుకులు భూమి ఉన్నది సార్, 8 ఎకరాల భూమి ఉన్నది. కానీ నేను అమ్మలేదు, భూమి అట్లే ఉన్నది. మా మామలు చేసిరు అదే భూమి. మన దాన్ని కట్టుకుని మేము చేసుకుంటూ వస్తున్నాం సార్. మేము మట్టి తిని మట్టి కట్టుకున్నాం సార్. ఎందుకంటే మా పిల్లలు అన్ననే బతుకుతున్నారు, మేము అన్ననే బతుకుతున్నాం సారు. ఎక్కడికి మా భూమి మాకు కావాలి సార్. చిన్న చిన్న పిల్లలు తీసుకొని పోతాం మేము. గులాబీ పూలు తెంపుతారు, చిన్న చిన్న పిల్లలు తీసుకుపోయి బాయి కాడ వేసుకొని ఆ పువ్వులు తెంపి పువ్వులు అమ్ముకొచ్చి బతుకుతాం సార్. మేము మాకు ఉన్నదే ఆ భూమి. మాకు భూములు కావాలి సార్. మాకు ఎక్కడికి మాకు న్యాయం చేయాలి సార్. మాకు భూములు కావాలి, భూములే కావాలి కానీ మిగతాది ఏం లేదు. ఇక మాకు 12 గంటల సంధి మేము పువ్వులు తెంపుకుంటాము. పువ్వులు తెంపుకొని మా బాధ మేము పడుతున్నాం సార్. మేము మాకు ఎక్కడ తిరిగి మా భూములు మాకు కావాలి సార్. మాకు పిల్లలు ఉన్నారు సార్, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. మాకు మాత్రం మేము బతకలేము సార్. ఏమైనా తాగైనా వస్తాం, ఏమైనా తాగైనా వస్తాం, ఏమైనా వేసుకున్నా వస్తాం సార్. కానీ మా భూమి మాత్రం మాకు కావాలి సార్. ఈ మట్టి తిని వస్తున్నాం సార్. మేము మట్టిలో బతుకుతున్నాం. మేము కన్నరాలు తీసుకుంటాం. మస్తు బాధపడ్డాం సార్. మేము ఇంత బాధపడి ఇప్పుడు పొలాలు పోతున్నాయి అంటే మేము తట్టుకోలేకపోతున్నాం సార్. మేమైతే చచ్చిపోతాము, ఉండలేము. మా పిల్లలు ఉన్నారు సార్. మాకు మా పిల్లలు ఎట్లా బతకాలి? చిన్న పిల్లలు పండ పెడతాం సార్. 12 గంటలకు చిన్న పిల్లలు దొరకపోయి కూడా 12 గంటలకు చిన్న చిన్న పిల్లలు దొరకపోయి కూడా 12 గంటలకు పండ పెట్టి పువ్వులు తెంపి అమ్ముకొచ్చుకొని తిండి తింటాం సార్. ఇక్కడ భూమిలో మా తాతల ముత్తాతల నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకొని జీవనాధారం చేస్తున్నామండి. 1 నుంచి 101 సర్వే నెంబర్ వరకు ఇక్కడ పట్ట పాస్బుక్లు అండి. ఇవి పట్ట భూములు. ఇవి నక్ష ప్రకారమా చేతువారం అన్నిటి ప్రకారం అయితే పట్ట పాస్బుక్లు. ఇవి ఈ పట్ట భూమి సార్. అయితే గవర్నమెంట్ ఏం తప్పు నివేదిక ఏం తీస్తుంది సార్? 28 సర్వే నెంబర్లో 150 ఎకరాలు, 62లో 500 ఎకరాలు అంటని చెప్పి రాసుకొని తప్పు నివేదిక కలెక్టర్ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ సృష్టించింది సార్. అది సృష్టించి మమ్మల్ని ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ వేస్తాం, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటని చెప్పి భయభ్రాంతులకు చేస్తున్నారు సార్. మాది ఇప్పుడు మేమేమంటున్నాం సార్, మీ పట్ట పాస్బుక్ మీ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతున్నదో అది తేల్చండి. ఫస్ట్ మీదైతే ఏం రికార్డు ఉందో తీసుకొని రండి. మేము కూడా సామరస్యంగా మేము అగ్రి చేస్తామంటని చెప్తున్నాం సార్. మేము మీదైతే ఏం రికార్డు లేకుండా వచ్చి దౌర్జన్యంగా 2000 మంది పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఎందుకు సార్ ఇట్లా భయభ్రాంతులకు చేస్తున్నారు? నైట్ నుంచి నిద్ర లేకుండా టెంట్ కిందనే ఉన్నాం సార్. వానల గిటంగా వంపుకుంటే ఈడనే ఉన్నాం సార్. మా ఇంట్లో మొత్తం ముట్టడిచ్చేసి ఏ గల్లీలో ఎవరున్నా గిటంగా మొత్తం అందరు లాక్ చేసి పెట్టినారు సార్. మేము ఇక్కడ ఉన్నాం సార్. ఇప్పుడు పొద్దుగాల నుంచి తిండి లేదు, తిప్పలేదు, ఏం లేదు సార్. పొద్దుగాల నుంచి నిద్ర గిటం లేవు, ఈడనే ఉన్నాం సార్. దయచేసి మాకు న్యాయం చేయండి. మీ బుల్లెట్ ట్రైన్ అని ఉంటే డెవలప్ లేనిదే తీసుకోండి సార్. ఆల్రెడీ మా డెవలప్ అయింది సార్. పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది సార్. ఇప్పుడు మేము ఎన్నిసార్లు ల్యాండ్ ఇవ్వాలి సార్? ఇంత ముందుకు మా వాళ్ళు అందరం కలిసి ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చినాం సార్. తర్వాత ఇక్కడ రింగ్ రోడ్కి ఇచ్చినాం సార్. ఇంకెన్ని ప్రాజెక్టులకన్నా ఇవ్వాలి సార్. మళ్ళీ ఎక్కడ మమ్మల్ని చంపండి సార్. చంపైనా తీసుకోండి, మొత్తం ల్యాండ్ మొత్తం మీరే తీసుకోండి. ఏ కొట్లాడుండో పంచాది ఉండదు సార్. ఇప్పుడు సీఎం గారికి ఎన్నోసార్లు మేము రిక్వెస్ట్ పెట్టినాం సార్. ఎమ్మెల్యే గారికి పెట్టినాం, అందరికి పెట్టినాం, ఎవ్వరికి అది చేస్తలేదు సార్. ఇప్పుడు సీఎం గారు వాళ్ళ మన్మన్కి పూరీలు వేసి మంచిగా చేస్తున్నాడు సార్. పూరీలు వేసి వాళ్ళ మన్మన్కి మంచిగా తినబెడుతుంది సార్ ఏసీలో కూర్చొని. ఇక్కడ చూడు సార్, ఒకసారి ఇంతమంది ఆవేదన చూసినాను సార్. ఒకసారి తెలుస్తుంది. ఆయన రైతు బిడ్డ అంటున్నాడు సార్. ఒకసారి ఆయన ఏం చేస్తున్నాడు సార్? నిన్నేమన్నాడు సార్? రక్తం చల్లురు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు నిజానే చల్లుతున్నాడు సార్. మా రక్తాలతోటి అంత చల్లి అంత తీసుకుంటున్నారు సార్. మీరు తక్షణమే న్యాయం చేయండి సార్. మాకు పట్ట పాస్బుక్లు ఇప్పించేటట్టు చేయండి సార్. మీ మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నాం సార్. రేవంత్ రెడ్డి గారు మాది ఆల్రెడీ డెవలప్ అయింది. మేము వ్యవసాయం మేము అమ్ముకొని రియల్ ఎస్టేటర్లం కాం సార్. మేము వ్యవసాయం చేసుకొని బతకాలని మేము కోరుకుంటున్నాం సార్. ఒక్కటి విన్నపిస్తున్నాం సార్. మా తాత ముత్తాతలు 80-90 ఏళ్ళ సంధి చేశారు. మళ్ళీ మా మామలు కూడా 70 ఏళ్ళ సంధి మేము కూడా చేసుకుంటాం. భూమి ఎక్కించి పట్టినాం సార్. మాకు భూమే కావాలి. మాకు చిన్న పిల్లలు ఉండు. భూమే కావాలి. ఇగో పిల్లలను వేసుకొని పూలు తెంపుకుంటాం సార్. తెంపుకొని బాగా పురుగనక పోయి బతుకుతున్నాం సార్. కైతం చేసుకొని మన్ను తిని బతుకుతున్నాం సార్. తెలంగాణ రాష్ట్రంలో మాదుర్గుడకు సంబంధించినటువంటి రైతులని కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరొకసారి అన్యాయానికి గురి చేసేటువంటి ప్రయత్నము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ రోజు అభివృద్ధికి ఏ రైతు కూడా అడ్డం కాదు, అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా అడ్డం కాదు. కానీ అగ్రగణంగా రాత్రికి రాత్రి 1000 మంది పోలీసులను మోహరించి ఈ యొక్క రైతులని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా గుంజుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలించినటువంటి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో, కేటీఆర్ ఉన్నారో, ఇదే త్వరిత పోయి రైతులందరినీ కూడా అన్యాయం చేసినటువంటి విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో. అలా అన్యాయం చేసినటువంటి కేసీఆర్ని ఇద్దరిని కూడా
ఫామ్ హౌస్ లో బండబెట్టినటువంటి చరిత్ర ఈ యొక్క తెలంగాణ రైతులకు మాత్రమే సాధ్యమైంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా చెప్తా ఉన్నాం నువ్వు గనక ఏదైతే నిర్ణయం తీసుకున్నావో ఈ భూములకు భూములు ఇస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా శాంతించారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రైతుల కోసం ఎంత దూరమైన పోతాం. ఈ రైతుల మీద లాఠీ చార్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తే వారికన్నా ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము దెబ్బలు తినడానికి సైతం వెనుకాడమని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నీ అక్రమ కేసులకు నీ పోలీస్ బలగాలకు భయపడే వ్యక్తి ఈ యొక్క బీజేపీ కార్యకర్తలు కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి రైతులు కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని రైతులకు అందరు కూడా న్యాయం చేయి. భూమికి భూమి ఇచ్చి రైతుల దగ్గరకు వచ్చి దేహి అని చెప్పేసి నువ్వు బతిమలాడితే తప్ప మేము వినే పరిస్థితి లేదని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క పోరాటం రాష్ట్ర స్థాయి వరకు కూడా పోరాటం ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. బొబ్బిలి శ్రీనివాసన, బాదురోడ గ్రామం మాది. బాదురోడ రైతును. మా ఊర్లో దాదాపు 9 రోజుల నుంచి మేము ఇక్కడ రైతులందరం కూడా నిరసన సమ్మె అనేది జరుపుతున్నాము. ఎందుకొరకంటే మాకు పాస్బుక్లు లేవన్నా దాదాపు మా తాతలు 70 ఏళ్ల నుంచి ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో పొలంలో మేము పని చేసుకుంటూ ఇక్కడే జీవనాధారం చేసుకుంటూ బతుకుతున్నాము. అయితే ఈ 70 సంవత్సరాల నుంచి కూడా మాకు పాస్బుక్లు ఇవ్వకపోగా ఈ రోజు హైడ్రాన్ని తీసుకొచ్చి మా యొక్క గ్రామంలో మొత్తం దాదాపు 2000 మంది మేము రైతులము 1000 మంది ఉంటే 2000 మందిని పోలీసులను దించి ఆ విధంగా 500-600 మంది పనులను దించి మమ్మల్ని అందరినీ అక్రమంగా దూరం జరిపి మా యొక్క ముందున్నటువంటి లీడర్లందరినీ కూడా తీసుకుపోయి అరెస్ట్ చేసి మమ్మల్ని అన్యాయం చేస్తూ మా రైతులందరినీ కూడా చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాము, రైతుల పొట్టగొట్టకండి. మీకు భూములు కావాలంటే ఇంకేదైనా పోయి చేసుకోండి, కానీ రైతుల పొట్టగొట్టకండి దయచేసి. ఇక్కడ మేమంతా కూడా వ్యవసాయం చేస్తున్నాం, రైతులము పడవడేసిన రైతులం కాదు, భూములు పడవడేసి ఏదో భూస్వాములం కాదు. మేమున్నా కూడా 1-2 ఎకరాలు ఉన్న రైతులమే. కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే మాకు ఎంబడే పట్టా పాస్బుక్లు ఇప్పించాలి. పట్టా పాస్బుక్లు ఇప్పించి మా రైతులందరూ కూడా న్యాయం చేయాలి. ఒకవేళ మీరు ఇది నిజంగానే మీరు ఇక్కడ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కనుక ఇచ్చినట్లయితే పట్టా పాస్బుక్ దారులకు ఎంతైతే హక్కులు ఇస్తారో, ఎంత పట్టా పాస్బుక్లకైతే పారితోషికం ఇస్తారో అంత ఇక్కడ కల్పించాలి. మాతో ఎలాంటి చర్చ జరపకుండా రైతులతోని ఒకసారి ఎంఆర్ఓ ఆర్డీఓ గారు పిలిపించారు, కలెక్టర్ గారు పిలిపించి మీకు ఇంత ఇస్తామయ్యా 300 గజాల బదులు 500 ఇస్తామన్నారు. ఇది గవర్నమెంట్ భూమి అయితే 300 గజాలు ఇవ్వాలి, కానీ 500 గజాలు నువ్వు ఎట్లా ఇస్తావు సార్ అని అడిగినాం. అడిగితే లేదు మేము చట్టం ఎట్లానే వేయచ్చు అన్నారు. మా ఎమ్మెల్యే గారు అన్నారు 600 గజాలు ఇప్పిస్తా తమ్మి అన్నాడు. మేమన్నా మాకు వద్దు సారు, మాకు మా పొలాలే కావాలి, మాకు పాస్బుక్లు కావాలి, మాకు పాస్బుక్లు ఇప్పియండి, మేము మా పొలంలో వ్యవసాయం చేసుకుని బతుకుతామని చెప్పినాము. రైతులు ఒప్పుకోకుండా అధికారికంగా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి ఈ రోజు రాత్రి నుంచి ఇక్కడే పడుకున్నాం. మేమంతా రైతులం పొద్దున్న 4 గంటల నుంచి మొత్తం హైడ్రా టీం దించి అక్రమంగా మా యొక్క పొలాలను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం, రైతులందరము. దయచేసి మీరు మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నా, మీడియా మిత్రులను కూడా వేడుకుంటున్నా, మీరు మా రైతులందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాపై దౌర్జన్యాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి అధికారులకు ఈ రోజు ఏదైతే రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి సీఎం గారికైనా పిఎం గారికైనా ఎక్కడ న్యాయం జరుగుతుంది అంటే కోర్టులోనే న్యాయం జరుగుతుందని మనం అందరం గినంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులం అందరం గినంగా నమ్ముతాము. కాబట్టి మాకు ఈ భూముల మీద గినంగా మీకు ఎలాంటి హక్కులు లేవంటని చెప్పి మాకు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ గారు చెప్పినప్పుడు మా దగ్గర ఉన్నటువంటి పేపర్లను వారికి చూపిస్తే వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. మేము ఇవన్నీ గినంగా కోర్టుకు పోయినాము. కోర్టుకు పోతే మాకు స్టే ఆర్డర్ ఇచ్చింది. స్టే ఆర్డర్ గినంగా ఇస్తే సెటర్కో ఆర్డర్ ఇచ్చింది. సెటర్కో ఆర్డర్ ఇస్తే ఈ ఆర్డర్ చూపిస్తే గినంగా తీసి ఏం పనికిరాదని చెప్పి మరి కోర్టుని గినంగా ధిక్కరించి మాపై అలా దౌర్జన్యంగా పొద్దున 6 గంటలకు పోలీసులు అందరినీ దింపేసి మమ్మల్ని ఎక్కడికక్కడ దిగ్బంధానికి గురి చేసి మాపై అరాచకంగా మా భూములకు కంచె వేస్తున్నారు. మరి దీన్ని ఎవరైతే మేము అడ్డుకొని చేస్తున్నామో ఇప్పుడే మా పెద్ద మనిషి ఒక ఆయన మాట్లాడుతుంటే, నరసింహ ఆయన పేరు, మాట్లాడుతుంటే ఆయనకు హార్ట్ స్ట్రోక్ గినంగా రావడం జరిగింది. అయినా వీళ్ళ కనికరం లేకుండా గినంగా మమ్మల్ని మాపై దౌర్జన్యంగా దాడి చేసి మా పొలాలకు కంచె వేస్తున్నారు. దయచేసి మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాము, రైతు చేసిన రాజ్యము ఎద్దేటి వ్యవసాయం ఎన్నడిగినాక ముందుకు సాగలేదు. మా రైతులు ఇలా మేము పండించే పంట రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తింటారు. కాబట్టి మాకు ప్రతి ఒక్క రైతుకి మద్దతు తెలపాలి. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం దిగి వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మా భూములకు పట్టా ఇవ్వాలని కోరుతున్నాము. బుల్లెట్ ట్రైన్ అంటని చెప్పి ఇక్కడ ఏదో ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి ఇక్కడ పెడదామనుకుంటారు. ఇప్పుడు
మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గర అభివృద్ధి ఏదైతే ఉన్నదో అభివృద్ధి చేసే దగ్గరనే కాదు, ఇప్పుడు ఇక్కడ మంచంపల్లి చౌరస్తా దగ్గర మంచంపల్లి దగ్గర 5,000 ఎకరాలు మన సెంట్రల్ గవర్నమెంట్ భూమి ఉంది కదా, మీరు అందులో వేసుకోవచ్చు కదా, అది మీ భూమి కదా, మీ గవర్నమెంట్ ప్రాజెక్టు, మీరు జనాల కోసం చేసుకుంటారు కాబట్టి మీరు అందులో వేసుకోవచ్చు కదా. మేము ఏదైతే సాగు చేసుకున్నటువంటి రైతులను నిలగొట్టి మీరు ఇలా ఈ యొక్క ట్రైన్ వేస్తే ఎవరికి పాయిద అవుతుంది అని మేము అడుగుతున్నాము. ఇలా మా రైతులు మేము ఏడుస్తుంటే మేము ఇలా కన్నీళ్ళు పెట్టుకొని మా కన్నీళ్ళల్లో మీరు స్నానం చేద్దాం అనుకుంటారా, మా సాగుల మీద మీరు నడుద్దాం అనుకుంటారా? ఇది ఇంతతో అయిపోదు. మేము మా భూమిలోకి పోతే మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని చంపి అయ్యా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని చంపి మా శవాల మీకు నడుచుకుంటూ వచ్చి మా భూములు తీసుకునే పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతన్నగినంగా ఈ యొక్క మా సందేశాలను చూసి మాకు మద్దతు వాళ్ళకి మా ఎన్నంటుండి మా యొక్క పోరాటానికి మద్దతు తెలపాలి. మాకు న్యాయం జరిగేదాకా రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ చేతులెత్తి జోడిస్తున్నాము. అన్నా మీరు మాకు మద్దతు తెలుపురి. ఇలా మాకు జరిగిన అన్యాయం రేపు పొద్దుగాల మీకు గినంగా జరుగుతుంది, మేము గినంగా వస్తాం. మన రైతులకు చాలా అన్యాయంగా నడిపిస్తున్నారు ఈ ప్రభుత్వము. ఎక్కడ చూడు భూమి వివాదాలు తప్ప ఏదైనా మంచి పనులు రైతుల కోసం మంచి పనులు ఇప్పటి వరకు చేసిన పాపాన పోలేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మేము ఎన్నో టర్ముల నుంచి మేము ఇష్టపడి గెలిపించుకున్న వాళ్ళమే. మీరు మాకు న్యాయం చేయండి సార్, మీ చేతులు వచ్చి జోడించి మొక్కుతున్నా. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మాదే అని ధీమాగా చెప్పుకుంటున్నాం. ఇలా రైతులు గోసపడుతుంటే నెక్స్ట్ ప్రభుత్వం ఎట్లా వస్తుంది సార్? నేను అడుగుతున్నా. మేము గోసపడుతుంటే మేము ఏడుస్తుంటే మీ ప్రభుత్వం వస్తుందా సార్? మేము మమ్మల్ని సంతోషంగా ఉంచినప్పుడు మీ ప్రభుత్వం వస్తుంది సార్. ఇప్పటికైనా మా ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమతోటి బుల్లెట్ ట్రైన్ అబ్బుగా తెలంగాణను 5 లక్షల కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన కేంద్ర మంత్రివర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారి సహకారంతో ప్రోత్బలంతో బుల్లెట్ రైలు తెలంగాణకు అబ్బుగా వస్తుంది. కానీ తెలంగాణ ఏదైతే బుల్లెట్ ట్రైన్ ఉందో మేము అడ్డం కాదు పొడుగు కాదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు దాదాపుగా 3 పర్యాల నుంచి 3 తరాల నుంచి ఈ రైతులు ఇక్కడ పంటలు పండించుకుంటూ ఉన్నారు. వాళ్ళను మభ్యపెట్టి మోసం చేసినటువంటి గతంలో ఉన్న టీఆర్ఎస్, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గతంలో అయినా ఏ పార్టీ వస్తే ఆ పార్టీలకు ఏమని అంటే గాస్మియో కూడా, గండి కూడా, బహదూర్ కూడా, కొత్వాల్ కూడా పొలాల కోసమే నేను పార్టీ మారుతున్నా అని చెప్పినటువంటి వ్యక్తి మన యొక్క ప్రజాప్రతినిధి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే. కానీ ఏ రోజు వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాన పోలే. ఈ రైతుల గురించి దాదాపుగా 3 తరాల నుంచి ఇక్కడ వాళ్ళు సాగుబడి చేస్తున్నారు. ఈ పొలాలు ఇవ్వమని చెప్పి మేము బీజేపీ డిమాండ్ చేస్తున్నాము. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పని. కేంద్రం నిధులు ఇస్తుంది, మీరు వీళ్ళ పొలాలు వాళ్ళకు సమకూర్చే ఎక్కడున్న వాళ్ళని చూపించాలి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు విద్యావేత్తలు గారు, వాళ్ళు స్థానికంగా పూలు, పంటలు, పండ్లు ఇలాంటి కూరగాయలు పండించుకుంటూ వాళ్ళు వ్యవసాయం జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు. కావున మా ప్రధానమైనటువంటి డిమాండ్ మా రంగారెడ్డి జిల్లా తరపున భారతీయ జనతా పార్టీ తరపున మేము ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే, మాకు వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి పొలాలు ఇవ్వండి. మీరు పారిశ్రామికవేత్తలకు పొలాలు ఇస్తున్నారు, అదేవిధంగా ఇక్కడ తీసుకునేటువంటి అభివృద్ధికి సహకరించండి అంటే అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు పొలాలు సమకూర్చాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. కావున దయచేసి మీరు గిట పత్రికా సోదరులు, మీడియా సోదరులకు చెప్తున్నా, ఈ రైతులకు అండగా మీరు గిట మాతో కలిసి నిలబడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇదే మా ప్రధానమైనటువంటి డిమాండ్.